అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వినాయక చవితి అంటే చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు సంబరంగా చేసుకునేటువంటి పండుగ. ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చేసేటటువంటి జనం. ఇటువంటి పరిస్థితుల్లో ఇది ఒక యాంగిల్. మరొక యాంగిల్ ఏదైతుందో వినాయకుడి విగ్రహాలు తయారు చేసేటటువంటి కార్మికులు ఏం చెప్తారు వారి మాటల్లో. ఎందుకంటే వారి సాధక బాధకలు ఏంటి, అసలు ముఖ్యంగా విగ్రహాలు తయారు చేస్తే ఒకటి, చేయకపోతే మరొకటి అన్నట్టుగా ఉంటుంది వీరి జీవన విధానం. ముఖ్యంగా వీటి మీదే ఆధారపడేటటువంటి కుటుంబాలు ఏం చెప్తారు అసలు. ఎందుకంటే విగ్రహాలు తయారు చేస్తే వినాయక చవితికి అమ్ముడు పోవచ్చు, లేదంటే కొన్ని మిగిలిపోతాయి. ఇటువంటి పరిస్థితుల్లోనే వారి కష్ట నష్టాలు ఏంటి వారి మాటల్లోనే వినే ప్రయత్నం చేద్దాం. బషా, మీరు ఎన్ని రోజులు విగ్రహాలు తయారు చేయడానికి ఎంత సమయం పట్టింది? 6 నెలలు పడతాను. 6 నెలల నుంచి కష్టపడుతూనే ఉంటాం. పండుగ 3 రోజులే కదా పండుగ, కానీ 15 రోజుల నుంచి ఎంత అవుతుందా లేదా వ్యాపారం భయం అవుతుంటుంది. ఎక్కువ వానలు వస్తే వ్యాపారం బాగుంటుంది. వానలు వస్తాయి అంతే, వానల నుంచే మేము బతకంతాం. అది వాన వస్తే వ్యాపారం బాగా అవుతుంది. 6 నెలల నుంచి కష్టపడుతూనే ఉంటాం మేము. వర్షాలు ఇప్పుడు వస్తేనే మీకు, ఎందుకంటే చాలా మంది రైతులు కావచ్చు, ప్రజలు కానీ వస్తారు. వర్షాలు వస్తే రైతులు వస్తారు, మామూలుగా బయట వాళ్ళు వస్తారు, అందరూ వస్తారు. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కష్టపడి వేసుకుంటారు. చందా వేసుకోవాలి కదా సన్న పిల్లలు కూడా, ఆ పిల్లలు చందా వేసుకొని వస్తారు. మీరు ఇప్పుడు ఇంత పెద్ద విగ్రహాలు చేస్తారు కదా, మీకు ధైర్యం ఏమి వినాయకుడిని నమ్ముకొని చేయడమేనా? మీరు వినాయక ఆ దేవుడిని నమ్ముకునే, ఇంకా ఆ దేవుడిని నమ్ముకొని చేస్తున్నాం. ఆ దేవుడిని నమ్ముకొని కాదు, అతనే ఇవ్వాలి మాకు. అతని నుంచి ఒక వానల నుంచి అంతే. వానలే ఎక్కువ, వానలు వస్తే వ్యాపారం బాగా అవుతాం మాకు. వానలు వస్తే వ్యాపారం బాగా. ఇంకోటి భాష, మీరు ఇప్పుడు చేస్తారు, కొన్ని విగ్రహాలు పోతాయి, కొన్ని విగ్రహాలు నిలబడిపోవచ్చు. ఎట్లా మీకు నష్టం కదా? ఎలా నష్టమే, నష్టమే. వ్యాపారం బాగా అయితే మాకు సంతోషం. అన్నీ పోవచ్చు, అన్నీ పోవచ్చు. మనకి మన చేతిలో ఏముంది చెప్పు. ఏవో ఒక్కొక్కరు పోతాయి, ఒక్కరు పోవు. లాభం భరించుకోవాలా. నిలబెట్టేది కాదు కదా. నెక్స్ట్ కదా దేవుడి కథ, నెక్స్ట్ కదా దేవుడి కథ. అంటే మీకు నష్టమో లాభమో తెలియదు, కానీ మేమైతే మీరు సిద్ధం చేసుకోవాలని చేస్తారా? చేయాలి. అది లాభమో నష్టమో తెలియదు. మనం చేసేది ఉంది చేయాలా, మనం చేసేది ఉంది చేసుకోవాలి. అది అంతే. ఆ దేవుడి నుంచే మాకు. ఎంతమంది కష్టపడతారు మొత్తానికి మీ టీంలో? మా టీంలో 10 మంది ఉన్నాం. కొంతమంది ఆ పక్క ఉన్నారు, కొంతమంది ఈ పక్క ఉన్నాం. అతని పక్క పని చేస్తారు కొంతమంది ఉన్నారు, ఈ పక్క కొంతమంది ఉన్నాం. అని 3 షెడ్లు ఉన్నాయి మొత్తం మాది. ఓకే. మా ఓనర్లే బయట పోయినారు. మా ఓనరు అంతా మేమే వేసుకుంటాం. అంతా తలపిల్ల లేకుండా చేసుకుంటాం మేము. అంటే ఇప్పుడు ఇంత పెద్ద విగ్రహాలు చేస్తారు కదా మీరు, ఒకవేళ వేరే ప్రాంతాలకు తీసుకోవాలంటే మీరే తీసుకొని ఇస్తారా, లేదంటే వాళ్ళే మేము ఎత్తే బాధ్యత మాదే, అక్కడ దింపే బాధ్యత వాళ్ళది. ఇక్కడ నుంచి తీసుకెళ్ళడం వరకు, ఇక్కడ ఎత్తి పంపించడం వరకు మీ బాధ్యత. ఎత్తే వరకు మా బాధ్యత. ఓకే. ఇంకా అక్కడ వాళ్ళు దింపుకునే బాధ్యత వాళ్ళది. ఇక్కడ షేప్ నుంచి మేము పంపిస్తాం, కాకపోతే వాళ్ళు షేప్ దింపుకోవాలి. ఇప్పుడు 6 నెలల నుంచి కష్టపడతారు మీరు ఒకవైపు. ఇప్పుడు ఒకవేళ ఈ విగ్రహాలు, ఇంత పెద్ద విగ్రహాలు అమ్ముడు పోతాయనే ధైర్యమేనా మీకు? పోతాయని ధైర్యంతో వేస్తాం, కానీ అదే అదృష్టం ఉంటే పోవచ్చు, లేవట్లేదు. 90% పోతాయి. వానలు వస్తే బాగా పోతాయి అంతే. వానలు రావాలి, వానలకే మాకు అంతా. వానలు వస్తే బాగా పోతాయి. వానలు వస్తేనే మీకు వినాయకుడి విగ్రహాలు డిమాండ్. ఇంకా రైతులకు వానల కోసమే కదా. రైతులు వాన వస్తే వాళ్ళకు బాధపడతాం, మాకు వానలు వస్తే మేము బాధపడతాం. రైతుల నుంచే ఇవంతా. ఇప్పుడు మనకు కార్మికురాలు లీలావతి ఉంది, ఏం చెప్తారు అమ్మా? మీరు ఎన్ని రోజుల నుంచి కష్టపడతారు ఇది వినాయకుడి విగ్రహాలు? మేము వీళ్ళు మొదలు పెట్టినప్పటి నుంచి వస్తామన్నా. వీళ్ళు పనికి పిలుచుకుంటారు మమ్మల్ని. పొద్దు నుంచి సాయంత్రం వరకు. పొద్దున 8 గంటలకు వచ్చేసి సాయంత్రం 5:30కి 6 అవుతుంది ఇంటి వెలుపల. ఇంకా మేమే భోజనం అనేది తెచ్చుకుంటాము. ఇక్కడ వినాయకుల నమ్మకంతోనే మేము పనికి కూడా వచ్చినామన్నా. కింద పనికి అయితే కొంచెం కష్టమే ఉంటుంది. పొద్దున్న పిండి కలిపేది. ఈ పిల్లలు అయితే ఇంకా మగ పిల్లలు 10-11 వరకైనా చేయాల్సిందే. ఇంక ఇప్పుడు పండగ సీజన్లోన ఇంకా 1 గంటకి అవుతుందో 2 అవుతుందో ఇంకా తెల్లవాళ్ళగానే మేలుకోవాల్సిందే. ఇంకా అంటే ఇప్పుడు 6 నెలల ముందు నుంచి చేస్తాం, 8 నెలలు అయినా కానీ చేస్తామన్నా ముందే. ఇవి పెద్దవి కొంచెం వర్క్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ మొదలు పెట్టినప్పటి నుంచి లాస్ట్ ఎండింగ్ ఇది లాస్ట్. ఇంకా కలర్ ఇది చెంకి అయినా కానీ గోల్డ్ అయినా లాస్ట్. ఇంకా కలర్ వేయడం లాస్ట్, ఇది లాస్ట్. ఇంకా ఇప్పుడు అమ్ముడు పోతాయమ్మా మీరు తయారు చేసినటువంటి? పోతాయన్నా, పోతాయి కొన్ని. ఇంకా అన్నీ పోవాలనే చేసేది. ఇంకా పోకపోతే చేయలేము కదా. పెట్టుబడి ఎన్ని 30-40 లక్షలు పైన పెట్టుకుంటారు. ఇంకా మన కూలోళ్ళు సుమారుగా 10 మంది 20 మంది వచ్చింటారా. వాళ్ళందరికీ పెట్టుబడి పాపం అన్నయ్య ఇవ్వాలి కదా. భోజనాలు వాళ్ళందరికీ భోజనాలు కూడా
భోజనాలు వీళ్ళందరికీ భోజనాలు కూడా అన్నయ్య పాపము ఓనరు అవన్నీ భరించుకోవాల్సిందే ఇంకా ఇప్పుడు మీరు కొన్ని 6 నెలలు కష్టపడినది మీకు వినాయక చవితికి విగ్రహాలు అమ్ముడు పోతేనే మీకు లాభం. అమౌంట్ అంతే వచ్చేది. మిగిలినవి మళ్ళా రేపు పెట్టుబడి పెట్టుకుంటాడు చేసుకుంటారు. రేపు సంవత్సరానికి ఉపయోగపడతాయి. మళ్ళీ ఆ పిల్లలకు వడ్డీలు కట్టాలి కదన్నా, తెచ్చింటాడు కదా వడ్డీలు కట్టుకోవాలి కదా, అవన్నీ కట్టుకొని మిగిలితే మళ్ళీ మొదలు పెడతాడు అట్లా అంతే. ఇప్పుడు 6 నెలలు కష్టపడితే జీవనం అది మిగిలితే పెట్టుకుంటాడు మళ్ళీ, లేకపోతే ఇంకా దేవుడే దిక్కు. దేవుడి మీద నమ్మకంతోనే చేస్తారన్న. ముందు సంవత్సరం అయితే అన్నయ్య ఇవన్నీ అయిపోయినాయి, ఒక 8 6 మిగిలినాయి అంతే. అందువల్ల ఈసారి కొంచెం బాగా ఎక్కువ ఇప్పుడు పెట్టాడు. చాలా చేశారు కదమ్మా బయట చాలా షెడ్లోను బయట. చేసినాడు. ఇంకా 2-3 రోజులు పోయినాయి కూడా, 5-6 రోజులు పోయినాయి. ఓకే. 100 బొమ్మలు పోయింటాయి గణేష్. ఎక్కడెక్కడ నుంచి వస్తారమ్మా మీ దగ్గర తీసుకు? మేము ఎక్కడ అంతా తాడిపత్రి, గుంటకల్లు, కర్నూలు దూరం నుంచి అన్న వస్తారు అందరూ. ఈ టౌన్లోనే సుమారుగా 2-3 తీసుకుంటారేమో. మహేష్ అన్న అయితే కొంచెం చాలా బాగా అందరికి తెలుసు కదా, పెద్దవే ఎక్కువ ఎత్తిపోతారు. వీళ్ళదే చిన్న అస్సలు లేదు, మనం చిన్న బొమ్మలే లేదు, అన్ని పెద్దవే ఎక్కువ. అన్ని పెద్దవే. పెట్టుబడి అట్లే ఉంటుంది దీనికి. అవునవును. అందరికి మాకి పెట్టుబడులు, పాపం వాళ్ళకి ఈ పిండి లక్షల్లో ఉంటారు. ఇవన్నీ నీళ్ళల్లో కరిగిపోయేటివన్నీ కరుగుతాయి అన్న, కరుగుతాయి కాబట్టి ఇక చేసేది. ఎలా ఉంది? ఎన్ని రోజుల నుంచి మీరు కష్టపడతారు ఈ వినాయక చవితి విగ్రహాల కోసం? ఇది వచ్చేసి డిసెంబర్ నుంచి స్టార్ట్ అయిందండి మాకు పని. ఇది డిసెంబర్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం పని. 6 నెలలు 7 నెలలు అవుతుంది పని చేసేకి. ఈ పని చేసాక 6 నెలలు 7 నెలలు చేస్తున్నామండి. మీకు మరి వినాయకుడు విగ్రహాలు రెడీ చేస్తారు, మీరు అన్ని అమ్ముడు అవుతాయా ఎట్లా? కొన్ని అమ్మడవచ్చు, కొన్ని అమ్మడకపోవచ్చు, గ్యారంటీ లేదు. పోతే పోవచ్చు, లేకపోతే ఉంటే ఉండొచ్చు. అట్లా మీరైతే రెడీ చేసి పెట్టుకోవాలి. మేమైతే రెడీ చేసి పెట్టాలా. ప్రతి సంవత్సరం ఇట్లానేనా మీకు ముందుగానే? ప్రతి సంవత్సరం ఇంతే. ఇప్పుడు ఎట్లా ఉంటుంది? ఇప్పుడు కొన్ని అమ్ముడు పోతాయి, మిగిలిన వాటిని ఏం చేస్తారు? నీటివి అట్లా షెడ్లైనా కప్పిపెట్టి మళ్ళీ వచ్చే సంవత్సరానికి మళ్ళీ దాన్ని రీబైటింగ్ చేసేసి మళ్ళీ అమ్మడేది. ఇప్పుడు మీరు ఏదైనా ప్లాస్టిక్ కవర్లు కట్టి ఈ రకంగా మరి ఎత్తి పెట్టుకోవచ్చా? దానిని ఉపయోగపడతాయి మొత్తాన్ని కొంటారా? చూస్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు కదా, పాతవి కొత్తవి. అవన్నీ నష్టమే మీకు? నష్టమండి. అమ్ముడు పోవచ్చు, అమ్ముడు పోకపోవచ్చు. అంటే మీ శ్రమ అంతా అయితే వృధా అవుతుంది. శ్రమ వృధా. పెట్టుబడి పాత అయితే తక్కువ తీసుకుంటారు, రేట్ తక్కువ. పాత అని చెప్పి డబ్బులు తక్కువ ఇస్తారు. ఓకే. ఇప్పుడు మీరు ఎంతమంది ఇక్కడ కష్టపడతారు? ఇక్కడ కష్టపడేది ఒక 8 మంది దాకా ఉన్నాం. 8 మంది ఈ వినాయక చవితి కోసమే మీరు సిద్ధం చేస్తూ ఉంటారు. ఓకే. మరి ఇప్పుడు ఇంత కష్టపడుతుంటారు కదా, మీరు ఒక దేవుణ్ణి నమ్ముకునేనా మీరు ఇంత పెద్ద ఎత్తున ఇంత పెద్ద విగ్రహాలు తయారు చేస్తున్నారు? దేవుని నమ్మకం అంతా దేవుని భారం మీదే. పోతాయని నమ్మకం లేదు, చేసి పెడతాం అంతే. అది లాస్ట్కి జరిగేది జరుగుతుంది. అమ్ముడు పోతే మిగిలినట్టు మిగులుతాయి. మీరు ఎట్లా ఈ విగ్రహాలు ఇప్పటికే తయారు చేస్తున్నారు? మీకు ఆర్డర్స్ ఉన్నాయా ఎట్లా? రాలేదు సార్, రాలేదు. ఇంకా వస్తున్నారు పోతున్నారు. ఏమన్నా పండుగ దగ్గరికి వస్తే ఏమన్నా రావచ్చు. ఇంకా లక్షలు పెట్టుకున్నాము వ్యాపారము, ఇంకా నమ్ముకున్నాము వినాయకుడిని. ఎట్లా చేస్తారు దేవునికి అట్లా. ఇప్పుడు మీరు మొత్తం 6 నెలలు ఇప్పుడు ముందుగానే తయారు చేస్తారు విగ్రహాలు. ఒకవేళ ఈ సీజన్లోనే అన్ని అమ్ముడు పోతాయి? ఓసారి పోతాయి అట్లేదు. నిరుడు మిగిలినాయి, మళ్ళీ కలర్లు పట్టుకోవాలి, అమ్ముకోవాలి. అప్పులు తెచ్చుకొని పెందలు బంగారు పెట్టి బ్యాంకులో పెట్టి అన్నీ చేస్తున్నాం. దేవుడు నమ్ముకున్నాం. మాకు యావదే పని రాదు, ఇది ఒకటే వచ్చేది అట్లా. అంటే మీ జీవనాధారం వినాయకుడిదే, మాకు ఏమీ లేదు. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు మీరు వినాయకుడి విగ్రహాలు? చేసి 10 ఏళ్ళు చేసి 10 ఏళ్ళ నుంచి చేసుకుంటూ ఉన్నాము. అట్లే మిలుగుతా అంటే ఇంకా కళ్ళు పట్టుకుంటా ఉన్నాము. మిలిగినట్లల్లా ఈసారికి అమ్మేది, పోయినసారి అమ్మేది, అట్లా చేసుకుంటూ ఉంటాం. అంటే ఇప్పుడు ఈ సంవత్సరం చేసిన మిగిలిపోతాయి, మీరు పట్టలు కట్టి మళ్ళీ ఇది చేస్తారు. మీకు అవి ఒకవేళ ఉపయోగపడకపోతే అది కష్టం అంతా మీకు నష్టమేనా? నష్టమే, చాలా నష్టం. కష్టము పెట్టుబడి అంతా నష్టము. మిలిగితే మిలిగినది దాంట్లో వస్తాయి, మేము ఆశించుకుంటాము. అది తక్కువగా అడుగుతారు, ఈ లాభము దాని పెట్టుబడి రావాలి అని మేము అనుకుంటాం. పెట్టుబడి వస్తే చాలు, ఇదంతా కష్టపడతాం కాబట్టి దాని గురించి ఎంతో చేసుకుంటున్నాము అని అనుకుంటాము. ఇట్లా చూస్తే పంటలు రాలే, వానలు రాలే అనుకుంటా అని అంటారు. అంటే పండుగ జరిగే దాన్ని బట్టి కూడా మీకు వ్యాపారం ఉంటుంది? వ్యాపారం ఉంటుంది. వర్షాలు రావడము, పంటలు పండడము ఇవన్నీ ఉంటేనే రైతులు కానీ చాలా మంది చేస్తారా? ఇప్పుడు చేస్తాము, ముందే చేస్తాము. ఇప్పుడు పంటలు రాలేదు,
మాకు డబ్బులు ఇవ్వలేదు అని అంటారు. మళ్ళీ ఎవరైనా వస్తే ఇంకా అట్లా తక్కువ అడిగి చేస్తారు అట్లా. ఇప్పుడు ఎన్ని నెలల నుంచి ఇప్పుడు వినాయక చవితికి మీరు ఎన్ని నెలల నుంచి మొదలు పెడతారు మీ పనులు? 5 నెలలు నుంచి మొదలు పెడతాం సన్నగా. కూలీలు కానీ 1000 రూపాయలు మంచిగా వచ్చి 1000 రూపాయలు తీసుకుంటారు. మీ కలర్లు దానికి పెట్టుబడి సుమారుగా అవుతుంది. యాక్చువల్ బాడీకి ఈ జవంటి తెప్పిస్తాము, చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు మీరు ప్లాస్టిక్ పారిస్తారు అంటే మట్టినా ఏ రకంగా? ప్లాస్టిక్ పాలిస్, మట్టి ప్లాస్టిక్ పాలిస్. మీకు ఇప్పుడు డిమాండ్ తగ్గింది ఇప్పుడు, ఎందుకంటే ప్లాస్టిక్ ప్యారిస్ వాడకూడదు అనేది కూడా చాలా, ఎందుకంటే నీళ్ళలో కరగవు, ఇటువంటిప్పుడు మీకు డిమాండ్ తగ్గిందా ఏమన్నా? అట్లేం లేదు. ఇప్పుడు కరిగేటట్లు పిండి పెట్టినాడు, నీళ్ళకి వేస్తే కరిగేటట్లు పెట్టినాడు. నీళ్ళలోకి వేస్తే కరిగేటట్టుగానే పెట్టినాడు. ఓకే అట్లా పెట్టినాడు. అప్పుడు ఇంత ముందు వేస్తా అంటే కరగదు, మళ్ళీ వారానికి కరుగుతుంది. అట్లా ఇప్పుడు నీళ్ళకి వేస్తే కరుగుతుంది. అట్లా పెట్టినాడు. ఇప్పుడు పర్యావరణానికి అయితే ఎటువంటి హాని లేదు. హాని లేదు. మీకు గిట్టుబాటు అవుతుందా? ఒకవేళ మీకు విగ్రహాలు మిగిలిపోతే ఎట్లా, మీ జీవనాధారం ఎట్లా? మిగిలితే మనం ఏం చేస్తాం, మిగిలితే మనం అట్లా పెట్టాల్సిందే. అంతా మీ కుటుంబ సభ్యులు కూడా కష్టపడతారా మీరంతా? అంత మొత్తం అంతా కుటుంబమే మాది. మీ కుటుంబ సభ్యులమైన అన్న మీకు గిట్టుబాటు అవుతుందా కూలీ కావచ్చు? ఎందుకంటే మీకు ఈ 6 నెలలు కష్టపడాలి, మరి మరొక 6 నెలలు కూడా మీకు జీవనాధారం జరగాలి. జనం అంటే మనం కూర్చోవాలా, ఇంట్లో కూర్చోవాలా, మళ్ళీ పండుగ 5 నెలలు ఉన్నట్లు చేసుకోవాలి. పండుగ 5 నెలలు ఉన్నట్లునే చేసుకుంటాము. మీరు ఇప్పుడు ఇది కాకుండా మిగతా మీకు ఏమైనా వచ్చా పనులు? ఏం పనులు రావు, ఇదే మాకే వినాయకుడి విగ్రహం. వినాయకుడిదే ఏం పనులు రావు. బయలుదేరి పనులు పోవాలంటే 500 ఇస్తారు. నాకు ఛార్జీలకి దానికి ఏ గిట్టుబాటు కాదు. అట్లనే ఇంకా దాన్ని ఇంకా పండుగ అయిపోతేనే 4 నెలలు కూర్చుంటాము. తర్వాత 5 నెలలు ఉన్నట్లే ఇంకా మొదలు పెడతాము. అంటే ఒకటి మీరు 6 నెలలు కష్టపడాలి, పెట్టుబడి పెట్టాలి, ఇవన్నీ ఎందుకు వస్తారో రారో కూడా తెలియదు. అంటే ఇవన్నీ వినాయకుడి మీద ధైర్యంతో చేసుకుంటాం. ఎట్లా? వినాయకుడు నమ్ముకున్నాము, చేసుకున్నాము, వస్తారు అని అట్లా దేవుడిని నమ్ముకొని చేస్తాం. ఇప్పుడు కర్ణాటక ఇచ్చినారు, ఎవరు హోల్సేల్కి వేసిపోతారు. ఇప్పుడు ఇంటి ముందు నీరుడు వచ్చింది బాగా 10 రోజులు, వాళ్ళే రాలే, దండి ఉన్నాయంటున్నారు. అట్లా ఇప్పుడు పర్మిషన్ ఇస్తే వేసిపోతారు. ఒకసాట కర్ణాటక ఇవ్వడు, ఒకసాట అట్లా ఇవ్వరు. మన ఈ అనంతపురం ఇచ్చేయచ్చు, అయితే బంద్ చేయాలంటే మొత్తం బంద్ చేయాల్సిందే. అట్లా ఏమంటే ఇచ్చినాడు, కలెక్టర్ ఇచ్చినాడు కాబట్టి చేసుకోకపోయినట్టే ధైర్యంతో చేసుకుంటున్నాం. ఈ అనంతపురంలోని వినాయకుడి విగ్రహాల కార్మికులు చెప్తున్నటువంటి విషయం, మొత్తం మీద 6 నెలల నుంచి 8 నెలల కాలం కష్టపడితే విగ్రహాలు తయారవుతాయని. ముఖ్యంగా ఏదైతే ఉందో ఈ అమ్ముడు పోవడం అనేది మాకు దైవాధీనం. మాకు పూర్తి విగ్రహాలు అమ్ముడు పోతే మాకు పెట్టుబడి చేసిన కష్టం అన్నీ కలిసి వస్తాయి. లేకపోతే మిగిలితే మాత్రం మళ్ళా ప్రతి సంవత్సరానికి మరొక సంవత్సరానికి దాన్ని ఉపయోగించుకోవచ్చు కాకపోతే అవి కొంచెం అంత రేటు పలకవు. కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం చేసినట్టు ఈ సంవత్సరం మాకు అమ్ముడు పోతేనే అంత ఎంతో గిట్టుబాటు అవుతుందని ఒకవైపు చెప్తూనే, ముఖ్యంగా ఆహార్నిశలు కష్టపడితే విగ్రహాలు తయారవుతున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ప్లాస్టిక్ ప్యారిస్ కాకుండా నీళ్ళల్లో కరిగిపోయేటటువంటి ఏదైతే ఉందో మేము ఆ పిండిని తెచ్చుకొని ఇక్కడ వాడతామని చెప్పేసి ఒకవైపు చెప్తూనే, మరోవైపు మాకు ముఖ్యంగా వర్షాలు పడితేనే రైతులు కావచ్చు, ప్రజలు కావచ్చు వస్తారు. కాబట్టి మాకు వినాయకుడి విగ్రహాలు అమ్ముడు పోవాలంటే మాత్రం అది వినాయకుడి చేతిలోనే ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ కార్మికులు చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చెల్లకనేడు, RTV, అనంతపురం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.